నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. సాయంత్రం శ్రీనాగేష్ వచ్చి, ఇవాళ మీరు నా ఇంటికి రావాలి అని అడగగానే తన తక్షణ అంగీకారం తెలియచేశాడు శ్రీపతి. ఆ ఇద్దరూ కలిసి వెళ్ళిపోతూ ఉంటే అమితంగా విస్మయం చెందింది జయశ్రీ. మధ్యాహ్నం వచ్చినప్పుడు నన్ను కూడా రమ్మని ఆహ్వానించాడే, ఇప్పుడు అసలు నా వైపైనా చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎంత గర్వం, ఎంత అహంకారం! అప్పుడు అడిగినప్పుడు తక్షణ అంగీకారం తెలపలేదని కాబోలు. ఇప్పుడు ఇంకొకసారి అడిగితే నామర్దానా? ఇంకోసారి అడిగితే నేను మాత్రం అంత మొండిగా రాననేస్తానా? జయశ్రీ తనలో తాను అలా రోషంతో అవమానంతో కుమిలిపోతూ ఉండగానే, అమ్మాయి గారు అని పిలుస్తూ ఓ 40-50 ఏళ్ల పుణ్యస్త్రీ వచ్చి లోపలికి రావటానికి అనుజ్ఞ కోరుతున్నట్టుగా ద్వారం దగ్గర నిల్చుంది. రా లోపలికి, ఏం కావాలి? ప్రశ్నించింది జయశ్రీ. డాక్టర్ బాబు గారి అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి అంది. మా అత్తయ్య గారా? సంతోషంగా ఆశ్చర్యంగా చూసింది జయశ్రీ. పద, నేను సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆమెను అనుసరించింది. కానీ లోపల చాలా పశ్చాత్తాపపడింది తన తొందరపాటుకు. బావను, అతడి ఉదాత్తతను నేను ఎప్పటికప్పుడు పొరపాటుగా అంచనా వేసుకుంటున్నాను. వారాయిదారనైనా నా విషయంలోనే అతడింత ఉత్తమంగా ఉదాత్తంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక ఆత్మీయులైన వారి విషయంలో ఎంత ఘనంగా ఉంటాడో. అతడి అర్ధాంగి అయిన అంగన అదృష్టవంతురాలు, నిస్సందేహం అనుకుంది. సింహద్వారం దగ్గరకు వచ్చి మరింత ఆశ్చర్యపోయింది జయశ్రీ. గుమ్మం ముంగిట నిలబడి ఉన్న అందమైన ఒంటెద్దు సవారీ బండిని చూసి. బండి కూడా ఎందుకు, దగ్గరేగా అంది. అవుననుకోండి, కానీ నడిచి తిరగటం బాగుండదండి, మీరేమో పెద్దింటి పిల్లలు. సంభాషణ మార్చాలనిపించింది జయకు. నీకేం పని మా అత్తయ్య గారింట్లో అడిగింది. ఓ పనంటూ లేదమ్మా, అమ్మగారు ఏం చెప్తే అదే చేస్తా. వారికి చేతి సాయంగా ఉంటూ ఎప్పుడూ అక్కడే ఉంటాను. అందుకే వారి తరపున నన్ను పంపించారు. అమ్మగారికి ఎక్కడికి వెళ్ళే అలవాటు లేదు, లేకుంటే వారే వచ్చి ఉందని చెప్పమన్నారు అంది. అవునా, నీ పేరేమిటి? మంగమ్మ. బండి భాగ్యచక్రం ముంగిట ఆగింది. కాలినడకన వచ్చిన మామ మేనల్లుళ్ళు కూడా అప్పుడే అక్కడికి చేరుకున్నారు. రాజయ్య అనే జయశ్రీని ఆహ్వానిస్తూ, ఇది నా హాస్పిటల్ అండి అన్నాడు శ్రీనాగేష్ శ్రీపతితో. ఆహా, మామూలుగా ఊ కొట్టాడు శ్రీపతి. రండి లోపలికి పోయి చూద్దాం అన్నాడు తిరిగి. ఆసుపత్రి భవన ద్వారంపై బంగారు కాంతులేనుతూ సగర్వంగా మెరుస్తున్న భాగ్యచక్రం అన్న నామధేయాన్ని మరీ కళ్ళు చికిలించి చూస్తూ తలగొక్కుంటూ నిలబడ్డాడు శ్రీపతి. ఏంటండి అలా చూస్తున్నారు? కుతూహలంగా ప్రశ్నించాడు శ్రీనాగేష్. ఏమి లేదు అంటూ పరధ్యానంగా లోనికి నడిచాడు శ్రీపతి. ఆసుపత్రి వరండాలో నడుస్తూ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేయసాగాడు. వేధవ ఆసుపత్రులు, నర్సులు ఏమిటో చిరాకు నాకు వీళ్ళ హడావుడిగా తిరగటం చూస్తే. శ్రీనాగేష్ జయశ్రీ ముఖముఖాలు చూసుకున్నారు. ఆ మాటలు విన్న 2-3 నర్సులు అర్థం కాక అయోమయంగా చూశారు. ఒక్కో విభాగాన్నే వివరంగా చెబుతూ చూపించసాగాడు శ్రీనాగేష్. ఏమిటోలే చప్పరించేశాడు శ్రీపతి. ఆసుపత్రులు, డాక్టర్లు పెద్ద ఆర్భాటమే కానీ నిజంగా చచ్చే వాళ్ళని ఎవరు ఆపగలరు? ఏదో ధనార్జనకు మార్గాలు ఇవంతే. శ్రీనాగేష్ అప్పటికీ మాట్లాడలేదు. శ్రీపతి మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. వేధవ రంగు నీళ్లు గొంతులో పోయటానికి తెల్ల గౌన్లు, తెల్ల కిరీటాలు పెట్టుకున్న నర్సు అంటూ విసుక్కున్నాడు మందు గ్లాసుతో ఎదిరిన ఓ నర్సును చూసి. 3 మెంటల్ పేషెంట్స్ ఉన్న ఒక వార్డులోకి ప్రవేశించారు. అందులో ఉన్న ఒక రోగి శ్రీపతి దృష్టిని ఆకట్టేశాడు. ఆ రోగి చేతులు 2 కలిపి ఒక కిటికీ ఊచకు కట్టి అతడిని ఒక కటకటాల గదిలో బంధించారు. ఎదుట కనిపిస్తూ ఉన్న ఒక ఉన్నత భవనాన్ని చూస్తూ పట్టుదలతో గాల్లోకి ఎగురుతున్నాడు ఆ వ్యక్తి. ఏంటో, ఎందుకలా ఎగిరి పడుతున్నావు? అధికారంగా అడిగాడు శ్రీనాగేష్. ఆ వ్యక్తి ఒక్కసారి తన ఉద్యోగాన్ని తాత్కాలికంగా ఆపుచేశాడు. ఆగంతుకులను పరీక్షగా చూశాడు. మీరా డాక్టర్ బాబు? యారో అనుకున్నానులేండి అంటూ ఒప్పించిన నవ్వాడు. ఆ చేతులు చూసుకున్నావా? నువ్వు ఎగురుతూ ఉంటే కట్లకి ఎలా కోసుకుపోతున్నాయో, కుదురుగా ఉండు. ఆ రోగికి కోపం వచ్చింది. మడుసులు ఉన్న సోవాటే ఉండిపోతే పైకి ఎలా వెళ్తారు? చూసారా ఎదుటి మేడ? దానికి నాకు పోటీ. ఎవరినడికి కట్టాడు ఆ మేడ నాకంటే ఎత్తుగా? అందుకే నేను దానికంటే ఎత్తుగా ఎగురుతాను. తిరిగి తన ఘనతకు తానే నవ్వుకున్నాడు.
పాపం పిచ్చివాడు, సానుభూతి కురిపించాడు శ్రీపతి. అది శ్రీ నాగేష్కి, జయశ్రీకి కూడా ఆశ్చర్యం అయ్యింది. మరొక గదిలో ఓ మతి భ్రమించిన వ్యక్తి నోటికొచ్చిన మాటలన్నీ చీర్చి తోచిన వరస కట్టి పాడుకుంటూ ఆనందిస్తున్నాడు. ఒకడెందుకో తనలో తానే దుఃఖిస్తూ కూర్చున్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరో చాలా చదువుకున్నట్లున్నాడు. ఒక శుద్ధ ముక్కతో నేల, గోడలు అంతా ఆల్జీబ్రా ఈక్వేషన్స్తో నింపేస్తున్నాడు. మనుషులు వస్తున్న సవ్వడి విని తాలెత్తి, ఇలా రండి డాక్టర్ గారు అని పిలిచాడు సీరియస్గా. A² + B² + C² - అంటూ ఒక వంక తన అభిమానమైన ఈక్వేషన్స్ వల్లివేస్తూనే ఉన్నాడు. ఏం కావాలి అడిగాడు శ్రీ నాగేష్. ఇలా చూడండి, ఈ లెక్క రైటో కదా కాస్త చూసి చెప్పండి. రైటే, అద్భుతంగా ఉంది, మీ తెలివి అద్వితీయం అన్నాడు నాగేష్. డాక్టర్ మెచ్చుకోలు విన్న పేషెంట్ ముఖం వికసించింది. ఇతడు మ్యాథమెటిక్స్ MSc. పాపం MSc పరీక్షల్లో ఏదో చెప్పబోతూ ఉంటే, పోనిద్దు వెధవగోల విసుక్కుంది జయశ్రీ. పదబాబు పోదాం, ఇక ఈ వెధవ పిచ్చిగోల చూసిన కొద్ది కంపరమెత్తుతోంది అంది. బాగా చెప్పావు, ఇక్కడ ఇంకా ఉంటే మనం మతిపోయేటట్టుంది అంటూ బిగ్గరగా నవ్వాడు శ్రీపతి. మతి మాలిన తండ్రి, మతి ఉన్న కూతురు కూడా ఒకే అభిప్రాయం వెలిపుచ్చటం ఆశ్చర్యమైంది శ్రీ నాగేష్కి. నడవండి, మీకు విసుగ్గా ఉంటే వెళ్ళిపోదాం అన్నాడు పైకి మాత్రం ప్రసన్నంగా. అబ్బా, ఎలా వేగుతున్నావు బావా ఇందరు పిచ్చివాళ్లతో? మా నాన్న ఒక్కరితోనే నాకు విసుగెత్తి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. నీ ఓర్పు మెచ్చుకోదగింది అంది జయశ్రీ నాగేష్తో రహస్యంగా. నాగేష్ నిశితంగా చూస్తూ గంభీరంగా అన్నాడు. అలాగే ప్రతి ఒక్క డాక్టరు అనుకుంటే పేషెంట్ల గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఆ విసురు సూటిగా తనకే వచ్చి తగలటంతో జయశ్రీ ముఖం కొంచెం వాడినా వెంటనే తేరుకుంది. గ్రహించినట్టుగా నటిస్తూ సంభాషణ మరో పక్కకు మళ్లించింది. అయితే ఈ పల్లెటూళ్ళలోకి ఇన్ని రకాల పేషెంట్స్ ఎలా పోగొడ్డారు బావా అంది. ఇందులో అంత విశేషం ఏమీ లేదు. నేటి మానవులకు తిండి, నీరు, గాలి ఎంత అవసరమో వైద్యము అంతే అవసరం. చీటికి మాటికి ఎన్నెన్నో మైళ్ళు ప్రయాణం చేసి ఎంతో డబ్బు ఖర్చయిపోయి పట్టణాలకు ఎగబడే ప్రజ సమీపంలోనే, దగ్గరలోనే వైద్య సౌకర్యం దొరుకుతూ ఉంటే ఇక్కడికి వస్తారుగా. వైద్య ఖర్చును మించి ప్రయాణ ఖర్చు పెట్టుకోవటం వారికి మాత్రం ఆనందమా? ఇంకా జయశ్రీకి సందేహ నివృత్తి కాలేదు. సందేహమా? చూస్తున్నావుగా నా హాస్పిటల్లో జనాన్ని. ఇక్కడ నేను ప్రాక్టీస్ పెట్టిన దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల 15-20 గ్రామాల నుండి ఎవ్వరూ పట్టణాలకు పోవటం లేదంటే నమ్ము. దైవ కృప వలన నేను పట్టిన ప్రతి కేసు ఇంతవరకు జయప్రదం అవుతూనే ఉంది కూడా. ఇక్కడ హాస్పిటల్ పెట్టడంతో, జనం ఎక్కువ అవటంతో కొన్ని ఇళ్ళు లేచి గ్రామం పెద్దదైంది. మెల్లమెల్లగా ఆనాటికానాడు సోడా కొట్లు, కిరాణా కొట్లు ఎక్కువ అవుతున్నాయి ఈ ఊళ్ళో. పనులు లేక కటకటలాడే పేద ప్రజలకు రకరకాల ఉపాధులు కూడా లభిస్తున్నాయి. అలాగే ఇంకా అభివృద్ధి అవుతుంది. పల్లెలో రాబడి ఉండదేమోనని భయపడే డాక్టర్లకు నా ఆసుపత్రి ఆదర్శమని నేను సగర్వంగా చెప్పగలను. అలా మాట్లాడుకుంటూనే శ్రీ నాగేష్ గృహాన్ని సమీపించారు. వారి కోసం ఎదురు చూస్తున్నట్లుగా శ్రీదేవి గుమ్మంలోనే నిలబడి ఉంది. దీర్ఘకాలానంతరం సోదరుణ్ణి చూసుకున్న శ్రీదేవి కాసేపు కళ్ళు అప్పగించి చూస్తూ శిలలా నిలబడిపోయింది. ఏదో అనిర్వచనీయమైన బాధ, పరితప్తతతో, సిగ్గుతో తలవాల్చి నిలబడిపోయింది జయశ్రీ. శ్రీ నాగేష్ జాగ్రత్తగా శ్రీపతిని పరీక్షిస్తూ నిల్చున్నాడు. ఇంటిని, శ్రీదేవిని పరీక్షగా మార్చి మార్చి చూస్తూ ఏదో ఆలోచించసాగాడు శ్రీపతి గంభీరంగా. వీరు మా అమ్మగారండి, పేరు శ్రీదేవి అన్నాడు నాగేష్ శ్రీపతితో. అలాగా, సంతోషం అన్నాడే కానీ ఆ పేరు అతడిలో ఏదో సంచలనం తెచ్చినట్టే కనపడింది శ్రీ నాగేష్కి. ఎలా ఉంది మా ఇల్లు? ఇంటికేం దివ్యంగా ఉంది. రామ్మ అలా కూర్చుందాం అంది శ్రీదేవి. జయశ్రీ నెమ్మదిగా వెళ్ళి మేనత పక్కన కూర్చుంది. తనను చూడగానే, దీర్ఘకాలానంతరం పిచ్చి అన్నగారిని చూడగానే శ్రీదేవి కదలి కదలి ఏడుస్తూ విచారం వ్యక్తీకరిస్తుందని, ఇంతకాలం వచ్చి తమను చూడనందుకు పలు విధాల క్షమాపణలు కోరుకుంటుందని భావించగా జయశ్రీ అంచనా పొరపాటయింది. సాధారణుల ఊహాపోహలకు అందని వ్యక్తిత్వం శ్రీదేవిది. అతి సాధారణంగా యోగక్షేమాలు, శ్రీపతి యొక్క ప్రస్తుత పరిస్థితిని మాత్రం కనుక్కుంది శ్రీదేవి. మాటలు, ప్రవర్తన అంతా చాలా తెలివిగానే ఉన్నాయి అంది శ్రీదేవి కొంతసేపు శ్రీపతిని పరీక్షగా చూసిన అనంతరం. సన్నగా నిట్టూర్చింది జయశ్రీ. అవును, ఆ ఒక్క విషయంలో మినహాగా నాన్న తెలివికి మరే లోపం లేదత్తయ్య అంది విచారం వ్యక్తం చేస్తున్న కంఠంతో.
వంట మనుషులు కాఫీ పలహారాలు తెచ్చి అందిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూశాడు శ్రీపతి. మళ్ళీ ఇంటినంతను శ్రీదేవిని పరీక్షగా చూశాడు. ఏమండి, మిమ్మల్ని మీ ఇంటిని ఇదివరలో ఎక్కడో చూసినట్టు ఎరుగున్నట్టు అనిపిస్తుందేంటి నాకు అన్నాడు హఠాత్తుగా శ్రీదేవితో. శ్రోతలు ముగ్గురు ఉలిక్కిపడ్డారు. శ్రీపతిలో తాము ఆశించిన మార్పు కొద్ది మాత్రంగానైనా కనిపిస్తున్నందుకు అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. తిరిగి తానే అన్నాడు శ్రీపతి, మీ పద్ధతులు మీ ఇల్లు అంతా పట్టణ వాసాల మాదిరిగానే ఉంది, కానీ ఎక్కడ పల్లె పోకడలే లేవండి అన్నాడు. శ్రీ నగేష్ యుక్తిగా, మాకు కూడా మిమ్మల్ని పూర్వం ఎక్కడో చూసినట్టే అనిపిస్తున్నదండి, గుర్తు చేసుకోండి, ఒకవేళ ఎప్పుడైనా పాత పరిచయం ఉందేమో అన్నాడు. చాలాసేపు ఆలోచించిన శ్రీపతి, అయితే మీ నాన్నగారి పేరేమిటో అన్నాడు శ్రీ నగేష్తో. ఆయన పేరు శ్రీకంఠం గారు. నేను ఆయన దగ్గర ఉండేవాడిని కాదు, ఇక్కడ మా తాతగారి దగ్గర పెరిగేవాడిని. నన్ను చూడటానికి వస్తూ ఒకసారి దారిలో గుర్రం మీద నుండి పడి చనిపోయారు అన్నాడు. ఒక్క కొడుకని ప్రాణాలన్నీ అతడి మీదనే నిలిపి ఉండేవారు. తీరా అతడు ఎదిగొచ్చే ప్రయోజకుడయ్యే నాటికి చూసుకోలేకపోయారు. శ్రీదేవి కంఠం గాద్గదికమైంది. ఈ సంగతులన్నీ వినటంతో శ్రీపతికి గతం లీలగానైనా జ్ఞాపకం రాగలదనే శ్రీనగేష్ ఆశ అడియాశ అయ్యింది. ఉన్నట్టుండి శ్రీపతి వదనంలో రౌద్రం తాండవించింది. తీవ్ర కంఠస్వరంతో శ్రీనగేష్తో అన్నాడు, అవునోయ్, మీ సుఖాలు ఇష్టాలే మీవి, కానీ మీకు పెద్దవాళ్ళ ప్రేమలతో పని ఏమిటి? నువ్వు ఇక్కడ తాతగారింట్లో కులుగుతున్నావు, అక్కడ తండ్రి చచ్చాడు, వెళ్ళావా? ఏమిటిగా నువ్వు అప్పుడు కన్నతండ్రిని ఉద్ధరించింది? ఆ ధోరణికి అలవాటు పడిపోన్న జయా శ్రీనాగేశ్వరులకు ఆశ్చర్యం కలగలేదు, కానీ శ్రీదేవి కొంచెం కంగారు పడింది. అదే అత్తయ్య వచ్చిన చిక్కు, ఇంతవరకు ఇంత తెలివిగా మాట్లాడారా? అంతలో ఇట్లా వచ్చేసింది ధోరణి. అది తగ్గించడానికే భావతాపత్రయం. తగ్గు స్వరంలో మేనత్తకు విషయం వివరించింది జయశ్రీ. ఓహో, అప్పటికి కుదుట పడింది శ్రీదేవి మనసు. ఎలాగైనా ఈ సంభాషణ మళ్లించే బావా అంది జయశ్రీ. నాగేష్ మాత్రం అలాగే తొణకుండా కీ ఇచ్చి వదిలిపెట్టిన బొమ్మలాగా వాగుతున్న మేనమామను పరీక్షగా తిలకిస్తూ కూర్చున్నాడు. ఈ కాలపు యువకులకి ఇదే రోగం. నా కొడుకుల్ని చూసారా? నా మాట పెడచవని పెట్టి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. నేనేమైనా ఆఖరికి చచ్చినా కూడా వాళ్ళకు బెంగ ఉండదు. అసలు వస్తారంటావా నేను చస్తే అంటూ శ్రీదేవిని సమాధానం చెప్పమన్నట్లు ఆమె వైపు చూశాడు. ఆమె తికమక పడింది. తల్లి కలవరపాటును చూసిన నాగేష్, అమ్మ వారికి మన ఇల్లు చూపెట్టు అంటూ రండి అన్నాడు రావుతో. అంటూనే తిన్నగా పూల మొక్కలున్న దొడ్లోకి దారితీశాడు. సంభాషణకు ఆరంభంలోనే బ్రేక్ పడటంతో వాగ్ధోరణి మర్చిపోయి శ్రీనగేష్ని అనుసరించాడు శ్రీపతి. అమ్మయ్య, తేలిక పడ్డ హృదయంతో అంది జయశ్రీ. ఈ మాత్రంతోనే ఆగారు, ఇప్పుడు ఎంత హంగామా చేస్తారో నేను భయపడ్డాను. వాత్సల్యంతో పెద్ద తరహా ఉట్టిపడేటట్లు, భయపడకమ్మా, తగ్గిపోతుందిలే, అబ్బాయి పట్టిన కేసులన్నీ బాగుపట్టవే చూశాను నేను ఇంతవరకు అంది శ్రీదేవి. పూల మొక్కల దగ్గర కూర్చున్న శ్రీపతి వదనం తిరిగి ప్రసన్న నిలయమై బాగా మాట్లాడటం చూసి అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. రండి, ఇల్లు కూడా చూసొచ్చి కూర్చుందాం అంది శ్రీదేవి తెలియక. చూడొచ్చులే అంటూ సైగ చేసి వద్దని వారించాడు శ్రీనగేష్. మరి మాట్లాడకుండా శ్రీదేవి జయశ్రీ అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకునేసరికి డాక్టర్ కోసం ఎవరో వచ్చారు ఆక్రోశిస్తూ. బాబు, నా బిడ్డ చచ్చిపోతోంది, బ్రతికించాలి అంటూ. వెంటనే లేచి నుంచున్నాడు శ్రీనగేష్. ఏమిటి జబ్బు? ఏడవకి ఇప్పుడే వస్తాను అన్నాడు. మా సూచకం పోసింది బాబు, దానికి వైద్యం ఎందుకు లెమ్మని ఊరుకున్నాము, ఇప్పుడేటో పిల్ల కళ్ళు తేలేస్తుంది అందామే. పద పద త్వరగా. మరి నిలవలేదు శ్రీనగేష్. వెళ్తూ వెళ్తూ అన్నాడు శ్రీపతి జయశ్రీలతో, మీరు కొంచెంసేపు కూర్చుని వెళ్ళండి, అవతల ప్రాణాలతో పని అంటూనే ఉన్నాడు. మరో లిప్తలోనే వీధిలోకి వెళ్ళిపోయి కనుమరుగయ్యాడు. విధి నిర్వహణలో సర్వాన్ని విస్మరించిన అతడి గాంభీర్యాన్ని, ప్రాణరక్షకై స్వార్థరహితంగా ప్రవర్తిస్తున్న అతడి అమోఘ స్వభావాన్ని విస్మయ విస్ఫారిత నేత్రాలతో తిలకిస్తున్న జయశ్రీతో అంది శ్రీదేవి. ఇదే వరస తల్లి, ఎదుటివాడి కష్టం తనదే అనుకుని నిల్చున్న పాటను పరిగెత్తటం, నిప్పుల్లో దూకటం కూడా చేస్తాడు. ఎటువంటి జబ్బైనా ఎలాంటి అంటురోగమైనా వెళ్ళిపోవటమే కానీ వెనుదీయటం ఏమాత్రం ఆలోచించటం లేదు. డాక్టర్లకు అటువంటి చొరవ, త్యాగము, తెగింపు అవసరమే, కానీ మరీ అంతగా తనను తాను విస్మరించటం మంచిది కాదు. చెప్పి చెప్పి నా నోరు నొప్పి వచ్చిందే కానీ వాడిలో మార్పు లేదు. కట్టుకున్నది ఉంటే కాస్త దానికి మాట వినునేమో
ఆమె ఇంకా ఆ మాటలు పూర్తి కానేలేదు. ఆ పిచ్చి అని తేలిగ్గా ఆమె మాట తీసేస్తూ లేచి నించున్నాడు శ్రీపతి. పెద్ద ఆర్భాటాలు కానీ లేని ఆయువుని ఎవరు పోస్తారు? నర్సులు డాక్టర్లు ఎవళ్ళు ఏమీ చేయలేరు అన్నాడు. ఆ మాటకు శ్రీదేవికి కోపం వచ్చిందేమోనని భయపడి అటు చూసింది జయశ్రీ. కానీ అటువంటిదేమీ లేదు. శ్రీదేవి ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. వెళ్ళొస్తాను అత్తయ్య. తప్పనిసరిగా లేచి తండ్రిని అనుసరించింది జయశ్రీ. ఎప్పుడైనా వస్తూ ఉండండి. వీధి గుమ్మం వరకు సాగనంపింది శ్రీదేవి. వచ్చేటప్పుడు బండిలో తీసుకొచ్చిన ఆ స్త్రీ మళ్ళీ ప్రత్యక్షమైంది. ఆమెతో బొట్టు పెట్టించి పూలమాల ఇప్పిస్తూ ఉంటే ఆ మర్యాదలకు ఎంతైనా ఆశ్చర్యపోయింది జయశ్రీ. తిరిగి ఆమె కూడా తమతో పాటు బండి ఎక్కొస్తుంటే మాత్రం మరి మిన్నకుండలేకపోయింది. ఆమెను శ్రమ పెట్టకండి అత్తయ్య, మేము వెళ్తాంలే అంది. అయితేనేమమ్మా రాని, మిమ్మల్ని దిగవిడిచి మళ్ళీ బండిలోనే వచ్చేస్తుంది. బండి వెంట ఓ నౌకరు కూడా వస్తున్నాడు. మీ నాన్నను కాస్త జాగ్రత్తగా చూస్తాడు, దారిలో గొడవ లేకుండా అంది శ్రీదేవి మెల్లగా. బండిలో ఉంచబడిన ఫలాలను కాయగూరలను చూసి మరింత ఆశ్చర్యపోయింది జయశ్రీ. శ్రీపతికి మాత్రం ఆ గొడవలేమీ అంతగా పట్టలేదు. ఏమిటో గొణుక్కుంటూ విసుగ్గా నొసలు చిట్లిస్తూ తల సవరించుకుంటూ వెళ్ళిపోయాడు. శ్రీదేవితో కనీసం వెళ్తామన్న మాటైనా చెప్పకుండా. ఇల్లు చేరే వరకు జయశ్రీ మనసులో ఎన్నో ఆలోచనలు వలయాలు చుట్టాయి. ఏమైనా అత్తయ్యను బావను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. జ్ఞానం పెరిగిన తర్వాత అంతగా రాకపోకలు లేక పట్నం వాసాలు మరిగి నేను బావను బావ ఆదర్శాలను అసహించుకున్నాను. కానీ ఏ లోటు లేక ఆనందంగా గడిచేది పల్లెవాసం అయితేనే అనుకుంది. అందుకే ఇంకా అత్తయ్యను గురించి మాటల వివరం తెలుసుకోవాలనే ఆకాంక్షతో మంగమ్మను బండి దిగి లోపలికొచ్చి కొంచెంసేపు కూర్చొని వెళ్ళమని మర్యాద కన్నట్లు అంది. కానీ మంగమ్మ అంగీకరించలేదు. అమ్మగారు నా కోసం చూస్తూ ఉంటారు, వారికి సాయం పూజా సమయమైంది. అబ్బాయి గారు వచ్చేసరికి స్నానానికి నీళ్లు కాచి ఉంచాలి, వంట పూర్తి చేయాలి అంది. ఈ శీతాకాలంలో కూడా సాయంత్రం స్నానం ఏమిటి అంది జయశ్రీ. నవ్వింది మంగమ్మ. ఎటువంటి వాతావరణంలోనైనా సరే రోగుల ఇళ్లకు వెళ్ళొస్తే స్నానం చెయ్యందే ఒప్పుకోరు అమ్మగారు. అయితే తప్పకుండా తల్లి మాట పాటిస్తారన్నమాట పసిబిడ్డలాగా. మళ్ళీ నవ్వింది మంగమ్మ. అలా అనకండమ్మా, పసిబిడ్డ కాదు, పరమయోగ్యులు అబ్బాయి గారు. వారేమిటి అమ్మగారు అంతే, తల్లికి తగిన బిడ్డ. కుమారుడిపై తల్లికి ప్రేమ, తల్లిపై పుత్రుడికి ప్రేమ, ఇద్దరికీ ఒకరిపై ఒకరికి గౌరవం. అటువంటి వారు అరుదుగా ఉంటారమ్మా. ఏవో ఆలోచనలతో మునిగిపోయిన జయశ్రీ పరధ్యానంగా నిలబడిపోయింది. బండి కదిలిపోయింది. వెళ్తున్నానండి అమ్మాయి గారు అని మంగమ్మ చెప్పిన మాటలు జయశ్రీ కర్ణపుటాలను సోకనే లేదు. రాత్రి స్నానానంతరం భోజనానికి కూర్చున్న కుమారుడికి విసినికర్ర విసురుతూ దగ్గర కూర్చుంది శ్రీదేవి. పాపం చాలా గడ్డు కేసమ్మా, బ్రతికించగలననే ధైర్యంగానే ఉంది అన్నాడు నగేష్ అన్నం కలుపుకుంటూ. కాస్త భోజనమైనా కుదురుగా చేయి బాబు, ఇక్కడ కూడా ఆ రోగాలు రొస్టులు సంగతి దేనికి? కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. వారిని తీసుకొచ్చి నేను వెళ్ళిపోయినందుకు మావయ్య జయ ఏమీ అనుకోలేదా అమ్మా అడిగాడు శ్రీ నాగేష్ తలెత్తి. ఏమీ అనుకోలేదు, అన్నీ తెలిసిందేగా అమ్మాయికి అంటూ శ్రీపతి మాటలను క్లుప్తంగా చెప్పింది శ్రీదేవి. పర్వాలేదమ్మా, ఆయనకు తగ్గగలదనే నా నమ్మకం అన్నాడు. కానీ అబ్బాయి, మరీ నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఎటువంటి రోగం దగ్గరకైనా నిల్చున్న పాటను పరిగెడతావే, నిద్రాహారాలు మాని వైద్యం చేస్తావు, సేవ చేస్తావు, ఇవన్నీ చాలక ఈ గొడవ ఒకటా? మొన్న కూతురి పేకే నొక్కినవాడు హెచ్చు తగ్గులొస్తే నిన్ను మాత్రం వదిలిపెడతాడా అంది. పకపక నవ్వేశాడు శ్రీనాగేష్. బాగున్నాయమ్మా నీ భయాలు అనుమానాలును. ఆ రోజుకు నేను నీ దృష్టిలో పసివాణ్ణి అయిపోతున్నాను కాదు. అయినా ఊరికే పైకి అలా అంటావు కానీ నీ అన్నగారికి నయం కావాలని నీకు మాత్రం లేదు. ఏమో బాబు, నీ విషయం నువ్వు కాస్త ఎప్పుడైనా ఆలోచించుకుంటావా? నిండుగా నవ్వాడు శ్రీనాగేష్. చల్లని తల్లివి, అహర్నిశలు నన్ను నీ మాతృప్రేమ పహారా కాస్తూ ఉంటే నాకేం భయమమ్మా? ఇక నా విషయమై నేను ఆలోచించుకోవటం దేనికి? చిరుకోపం నటించింది శ్రీదేవి. అవును, ఇలాగే నన్ను మాటలతో మరిపిస్తూ రోజులు గడిపోయి పెద్దదాన్ని ఎప్పుడు హరియమంటానో తెలియదు. అప్పుడు నేనెవరు చూస్తారు? పసివాడు శ్రీధర్ని ఎవరు చూస్తారు? నీ జీవితానికి సుఖం అక్కర్లేదా? ఆపుకోజాలని ఆవేశం అశ్రురూపం దాల్చింది. తాలెత్తకుండా మౌనంగా భోజనం చేస్తున్న శ్రీ నగేష్ నుండి ఒక బలమైన నిట్టూర్పు మాత్రం వెలువడింది. ఎన్నాళ్ళు అలా ఉంటావు?
నువ్వు ఎలాంటి పిల్ల కావాలంటే అలాంటి పిల్లను వెతికి రప్పిస్తాను అంది. శ్రీ నాగేష్ మౌనం వీడలేదు. మాట్లాడమేంటి, మౌనమే మందనుకుంటున్నావా? భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటూ అన్నాడు శ్రీ నాగేష్. ఇక నాకు అటువంటి ఆశలు లేవమ్మా, ఈ దౌర్భాగ్య జీవితం ఇలా గడిచిపోని అన్నాడు. శ్రీదేవి వదనం క్రోధోద్దీపమైంది. ఇదిగో ఇదే ఆఖరిసారి నీకు చెప్పటం. మరొకసారి నా చెవి నా మాట పట్టడానికి వీల్లేదు. నీకేం లక్షణంగా రాకుమారుళ్లాగా ఏం తక్కువని కాంచన పుష్పాలతో పూజిస్తూ ఏ భాగ్యశాలి ఎదురు చూస్తున్నదో నీకోసం ఎవరికి తెలుసు? ఇలా నిన్నెప్పుడు అడిగినా ఇదే సమాధానం చెప్తున్నావు గనక మరి నిన్ను అడగవలసిన అవసరమే లేదు. నాకు నచ్చిన పిల్లను కుదురుస్తాను, లక్షణంగా చేసుకోవటం నీ వంతు. ఫర్మానా జారీ చేసి హుందాగా లేచి వెళ్ళిపోతున్న తల్లిని చూస్తూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. హాల్లో కూర్చుని రస్సెల్ సైకాలజీ గ్రంథం చేతపట్టిన అతనికి ఈరోజు ఎప్పటి మాదిరిగా ఆ పఠనంపై మనసు లగ్నం కాలేదు. గత వర్తమాన విశేషాలు అనేకం మనసులో మెదులుతూ ఉండగా పరధ్యానం వశపరుచుకుంది అతన్ని. ఇంతకుముందే తల్లి మాటల్లోని కాంచన పుష్పాలు అనే పదం వినగానే హఠాత్తుగా అతడికి కాంచన ప్రతిమ వంటి శ్రీలక్ష్మి గుర్తుకొచ్చింది. సౌమ్యమూర్తి అనుకున్నాడు. అవును, అందుకే ఆమె అమ్మను ఆకర్షించింది. బహుశా ఆమెకు లోపల ఏదో అభిప్రాయం, ఆశ ఉన్నట్లున్నాయి శ్రీలక్ష్మిపై. అందుకే ఆమెనంత ఆదర సత్కారాలతో ముంచెత్తి సాగనంపింది. కానీ ఆ తర్వాత అంత విసుగుదల కనపరిచిందేంటి? మళ్ళీ ఆ విషయం తనకు గుర్తులేదు. అమ్మ కూడా ఆ ప్రస్తావన ఏమీ తీసుకురాలేదు. ఇంతకు శ్రీలక్ష్మిని శ్రీపతి గారు ఆ రోజున చూడనే లేదు. చూసుంటే ఆయన మనసులోని భావాల్లో కదలికలు ఎట్లుండేవో. మెరుగు వంటి తన ఆలోచనకు తానే మురిసిపోయాడు శ్రీ నాగేష్. ఆలోచిస్తూ పేజీలు తిరగేస్తున్న అతడికి తల్లి వచ్చి ఎదురు కుర్చీలో కూర్చోవటంతో యోచనాభంగమైంది. ఏంటమ్మా అన్నాడు పుస్తకం పక్కనుంచుతూ. ఆహా, ఏం లేదు. ఆ వదనంలో అంతకుముందు కలిగిన అప్రసన్నత రేఖలు ఛాయమాత్రంగా కూడా లేవు. జయశ్రీ చాలా చక్కటిది, అణుకువైనది. వెనకేదో చిన్నతనం వల్ల అలా తెలివి తక్కువగా ప్రవర్తించిందేమో ఆలోచించు అంది. శ్రీ నాగేష్ మౌనంగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. చాలా తెలివైంది, చలాకీ అయింది. నీకు కావలసిన చదువు ఉంది, అందం ఉంది, ఇంకేం కావాలి? ఆస్తి కూడా ఉందమ్మా. అలా కళ్ళు మూసుకుని పడుకునే తల్లికి మరొక విషయం జ్ఞాపకం చేశాడు శ్రీ నాగేష్. చాలేరా నీ హేళన, నవ్వేసింది శ్రీదేవి. నాకు ఈ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. మేనకోడలే అనుకో, అయితేనే వెనకటిలా కాక ఇప్పుడు ఒప్పుకుంటుంది. మనిషి చాలా మారినట్టు కనిపిస్తుంది. అదీగాక పాపం ఆ పిచ్చి తండ్రి మినహా మరెవరున్నారు? జీవితానికి ఒక గమ్యం, రక్షణ అవసరమేనని ఈ పాటికి ఆమె కూడా గుర్తించుంటుంది. మంచి రోజు చూసి కదుపుతాను. అమ్మాయితోనే ముందు మాట్లాడి ఆ పైన తండ్రితో చెప్పొచ్చు. అయినా ఆ అమాయకుడికి అంత ఆలోచన, అనుజ్ఞ ఇచ్చే అర్హత ఏమున్నాయిలే పాపం. అదేమిట్రా, నేను ఇందాక నుంచి వాగుతూనే ఉన్నాను, మాట్లాడమేంటి? జయశ్రీని అడుగుతాను, ఏమంటావు? జోజ్యంగా చూస్తూ అంది శ్రీదేవి. ఏమంటాను? నా కర్మ అంటాను. రెండో పెళ్లివాడు నాకు అక్కర్లేదని చెప్పు దెబ్బ కొట్టినట్లు సమాధానం చెప్తుంది. అడుగు, అంత సరదాగా ఉంటే. విసుగ్గా కుర్చీలో నుంచి లేచిపోయి జోళ్లు తోడుకుంటూ అన్నాడు. ఏదో విధంగా అవివాహితులైన ఆడపిల్లలు మన ఇంటికి రావటం, వాళ్ళ గురించి నువ్వు రకరకాలుగా ఊహలు పెంచుకుని నా ప్రాణాలు తీయటం, ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే ఈ వైద్యానికి ఏదో ఒకనాడు ఈ లోకానికి కూడా ఓ నమస్కారం పారేయాల్సి వస్తుంది అంటూనే లేచి తన గదిలోకి పోయి పడుకున్నాడు. మరి తర్కానికి అవకాశం ఇవ్వకుండా. నీ కర్మ కాదురా, అంతా నా కర్మ. వెనక నుండి తల్లి శ్రీదేవి అన్న మాటలు అతడికి వినిపించకపోలేదు. అభ్యంగన స్నానానంతరం మేడ వరండాలో తిరుగాడుతూ తల ఆరబెట్టుకుంటున్న జయశ్రీకి దూరాన నడిచొస్తున్న శ్రీ నాగేష్ కనిపించగానే మనసు ఆనందంతో లాస్యం చేసింది. వస్తాడని తనకు తెలుసు, అందుకేగా ఇంత అందంగా అలంకరించుకుంది. ఒకసారి తన వైపు తానే గర్వంగా చూసుకుని మేడ దిగి అతడికి ఎదురేగింది. ఎందుకే నీకంత ఆనందం? తన మనసును తానే ప్రశ్నించుకుంటూ అతడికి ప్రకాశంగా స్వాగత వచనాలు పలికింది. మావయ్య ఏం చేస్తున్నారు? బొత్తిగా తన వైపు చూడకుండా ఎటో చూస్తూ ప్రశ్నిస్తున్న శ్రీ నాగేష్ ధోరణి ఏమీ నచ్చలేదు జయశ్రీకి. ఇంతటి అందం అతన్ని ఆకర్షించలేకపోయిందా అనే ఆశ్చర్యం, ఆ వెనకనే అవమాన భావం కూడా కలిగాయి ఆమె మనసులో. నాన్న మేడ మీద ఉన్నారు, కూర్చో అంది తీయని స్వరంతో. తన స్వరంలో తనకే ఎన్నడూ లేని వయ్యారాలు, అందాలు తోచాయి. మౌనంగా ఒక కుర్చీలో ఆసీనుడైన శ్రీ నాగేష్ దృష్టి మాత్రం ఇంకా ఎక్కడో వెలుపల చెట్టు చేమలపైనే ఉంది.
మీ పొలం పనులన్నీ అయిపోయాయా అడిగింది జయశ్రీ. నవ్వాడు శ్రీ నాగేష్. ఈ పల్లెకొచ్చాక నీకు కూడా ఇక్కడ భాష అలవడుతున్నదనుకుంటాను. ఆ మాటలతో అతడి దృష్టి ఆమె పైకి తిరిగింది, కానీ ఆమె ఆశించినట్లుగా అతడి ముఖ కవళికల్లో ఏమాత్రం మార్పు కలగలేదు. తాను నవ్వింది జయశ్రీ. అవును, వెనకేమో అనుకున్నాను, కానీ ఆత్మీయులైన సహృదయులైన వ్యక్తులతో పల్లెవాసమైన ఆనందదాయకమే కలిగిస్తుంది బావా అంది, అతడి నేత్రాలలో భావాలను చదవటానికి ప్రయత్నిస్తూ. గతుక్కుమన్నాడు శ్రీ నాగేష్. మరి ఆ సంభాషణను పొడిగించనీయకుండా నడు మావని చూడాలి అంటూ లేచాడు. ఇంకా ఏమేమో మాట్లాడాలనుకున్న జయశ్రీ నిరుత్సాహపడిపోయింది. పొలాల సౌందర్యాలను తిలకిస్తున్న శ్రీపతి కుమార్తెను శ్రీ నాగేష్ను గమనించి చూపులు తిప్పాడు. నమస్కారం అండి, కులాసానా ప్రశ్నించాడు శ్రీ నాగేష్. నా కులాసాకే వచ్చిందో, ఎందుకు అసలు మాటి మాటికి వచ్చి ఇలా ప్రశ్నించటం అన్నాడు. ఆ తీవ్రతకు కలవరపడ్డ శ్రీ నాగేష్ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు. జయశ్రీ కల్పించుకుంది. నేనే రమ్మన్నాను నాన్న, మనకిక్కడ పరిచితులు బంధువులు ఎవరున్నారు కనుక అంది. ఒక్క నిమిషం ఆలోచించాడు శ్రీపతి. అవును, అసలు ఇంతకు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అన్నాడు. జయశ్రీ భయంగా శ్రీ నాగేష్ వంక చూసింది. భయం లేదని భరోసా ఇస్తున్నట్లు అతడు తల పంకించాడు. నిజంగా మీరెందుకు ఇక్కడికి వచ్చారో మీకు తెలియదా అండి? సూటిగా శ్రీపతిని చూస్తూ ప్రశ్నించాడు శ్రీ నాగేష్. కొద్దిసేపు ఆలోచించాడు శ్రీపతి. ఏమో తెలిసి చావటం లేదు అన్నాడు తల విదిలిస్తూ. ఏవైతే అయ్యింది, నేను ఢిల్లీ పోతాను, వాళ్ళని స్వయంగా నేను జిత్తు పట్టుకుని లాక్కొస్తాను. అమ్మాయి ప్రయాణంకా త్వరగా అన్నాడు. అయితే మీరు కార్లు రైళ్లు ఎక్కి అంత దూరం ప్రయాణం చేయగలరా? భయం లేదా? నిదానంగా అడిగాడు శ్రీ నాగేష్. అయ్య బాబోయ్! భయంతో అటు ఇటు చూశాడు శ్రీపతి. కాళ్ళు హఠాత్తుగా కుర్చీ పైకి లాక్కుని ముడిచిపట్టు కూర్చున్నాడు. దీనస్వరంతో బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నాడు. చూడబ్బాయి, కొంచెం ఈ ముసలాడిపై కనుకరించు, ఖర్చులన్నీ నేను ఇస్తాను. ఢిల్లీ వెళ్ళి మా అబ్బాయిల్ని వాళ్ళ అమ్మను తీసుకురాగలవా? ఓ అలాగే. అయితే మీ అబ్బాయిలు అక్కడే ఉన్నారని మీకు రూఢీగా తెలుసా? ఏం ఉండకేం కసిరాడు శ్రీపతి. ఉన్నవారైతే మరి ఇన్ని ఉత్తరాలకు కూడా జవాబు లేకుండా ఉండిపోతారంటారా? నిర్ఘాంతపోయాడు శ్రీపతి. జయశ్రీ కలవరపడింది రానున్న గాలి దుమారాన్ని ఊహించుకుని. ఏమిటి అలా అనటంలో నీ ఉద్దేశం ఏమిటి? నిలువున గజగజ వణికిపోతూ రౌద్రాకారంతో లేచి నిల్చున్నాడు శ్రీపతి. నా కుమారులు లేరంటావా? ఉన్నారు, బ్రతికే ఉన్నారు. అంతకంతకు అతడి కంఠస్వరం తారాస్థాయిని అందుకుంది. పిడికిళ్లతో బల్లను గుద్ది మరీ నొక్కి చెప్తున్నాడు. నా పిల్లలు చనిపోయారని అన్నావో నీ పీక నొక్కుతాను, అడ్డంగా నరుకుతాను. శ్రీపతి కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. శ్రీ నాగేష్ నిట్టూర్పును బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్టు కనిపించాడు. బావా, మామూలు ధోరణి వచ్చేస్తోంది అంది జయశ్రీ కలవరపాటుతో లేచి నుంచుని. భయపడకు అని మరదల్ని వారిస్తూ. ఏమిటి రావుగారు అలా రెచ్చిపోతారు? నేనేమన్నానని? మీ అబ్బాయిలు చనిపోయారని నేను అనలేదే అన్నాడు శ్రీ నాగేష్. మరి ఏమన్నావై నువ్వు? తీవ్రంగా ప్రశ్నించాడు శ్రీపతి. ఉత్తరాలకు జవాబులు రావటం లేదు కదా, ఢిల్లీలో కాక మరెక్కడైనా ఉన్నారేమో, ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయ్యాయేమో అంటున్నాను. చల్లారిపోయాడు శ్రీపతి. అవును, అది పాయింటే సుమా, నాకింతవరకు తట్టనే లేదు. అంతలోనే అతడి రౌద్రం అంతా ఏమైపోయిందో నీళ్లు కారిపోతూ ఆలోచనాపూర్వకంగా అన్నాడు. జయ నాగేష్లు తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. మరైతే ఏం చేద్దాం? వాళ్ళు ఎక్కడున్నారో ఎట్లా తెలుస్తుంది? తెలియకేవండి, నేను ఆరాలు తీస్తానుగా. మంచివాడవు నాయన, నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. ఇందాక అనాలోచితంగా నానా మాటలు అనేశాను, మనసులో ఉంచుకోకు. పర్వాలేదండి, మరి నేను వెళ్తాను. సాయంత్రం కాస్త అలా షికారు రారాదు? ఆ రోజున మా ఇంటికి వచ్చారంతే, మళ్ళీ ఎక్కడికి రానేలేదు మీరు. అలాగే వస్తాను బాబు. కాస్త శ్రద్ధ చేసి త్వరగా ఆరాలు దిద్దు, మా వాళ్ళ కోసం, నీకు పుణ్యం ఉండగలదు. అట్లాగేనండి, మరి సెలవు. మేడ దిగే వరకు ఎట్లాగో ఊర్చుకున్న జయశ్రీ ఇక కిందకి రాగానే పట్టలేక అసహనంతో అడిగేసింది. ఏమిటి ఎంతకాలం ఈ తాత్సారం? అసలు తగ్గుతుందా లేదంటావా? అదంతా తన తప్పిదంలాగా మాట్లాడుతున్న ఆమె తీరుకు లోపల ఆశ్చర్యపోయినా పైకి ప్రశాంత వదనంతో సరళ స్వరంతో జవాబు చెప్పాడు. అలా తొందరపడకు జయ, మార్పు తేగలనని నేను నీకు హామీ ఇస్తున్నాను, కానీ కాల పరిమితిని నిర్ణయించలేను. ఏమో బాబు, ఈ ఏకాంతవాసము నిస్తబ్ద పల్లె జీవనము నాకు మతి పోగొడుతున్నాయి.
నిష్ఠూరత శబ్దిస్తున్న స్వరంతో నిర్లక్ష్యంగా ఏటో చూస్తూ మాట్లాడుతున్న ఆమె తీరుతెన్నులకు ఆశ్చర్యపోయాడు. ఏ నిర్వచనానికి ఆమె స్వభావాన్ని అన్వయపరచుకోవాలో అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డాడు. మతిహీనుడైన తండ్రి మాటలకు ఆమె మాటలకు భేదం ఉన్నట్టే తోచలేదు. వాళ్ళు చచ్చారనే ఏడవనా, నాకు ఈ బందికానా బ్రతుకు ప్రాప్తించిందనే ఏడవనా, కాస్త పట్నం పోయొద్దామన్నా సాలుకోనం లేదు, మార్గం లేదు. కొద్ది క్షణాలు పరీక్షగా చూసిన నాగేష్ వాతావరణం మార్చాలనే అభిప్రాయంతో, నాకు కొద్దిగా కాఫీ ఇవ్వగలవా జయ అన్నాడు. కూర్చో, తెస్తాను. లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన జయశ్రీ ముఖంలో అప్రసన్నత కొంత తగ్గినట్లే అనిపించింది. కూర్చో, నువ్వు తీసుకో అన్నాడు. ఆమె తెచ్చిన కప్పులో కాఫీ కొంత సాసర్లో పోసిస్తూ. జయ సంతోషంగా అందుకుంది. అతడి సౌమ్య ధోరణికి మనసు ఆహ్లాదపడింది. కాఫీ సిప్ చేస్తూ మెల్లగా అన్నాడు, చూడు, నువ్వు ధరించిన దుస్తులు. అర్ధోక్తిలోనే ఆపేశాడు. అతడి దృష్టి తన అలంకరణ మీదకు మళ్ళినందుకు జయశ్రీ అంతరంగంలో ఆనంద తరంగ మాలికలు లాస్యమాడాయి. ఒక్కసారి తన చీరను చూసుకుని చూడలేక సిగ్గుతో అతడి వంక చూసింది. అతడు అదేమీ గమనించినట్లు తన ధోరణిలో చెప్పుకుపోయాడు. నేను లేత రంగులు వాడమని చెప్పాను. మానసిక అస్థిరంగా ఉన్నవారికి కళ్ళు చెదరగొట్టే ఈ ముదురు వర్ణాలు మనసుకు అనిర్వచనీయమైన చికాకును కలిగిస్తాయి. జయశ్రీ మౌనాన్ని, చిత్ర విచిత్ర ముఖ భంగిమలను సరకు చేయక శ్రీ నగేష్ లేచాడు. నేను చెప్పినట్లుగా నువ్వు పాటిస్తే త్వరలోనే ఫలితం కనిపించి నీ మనసుకు ఆందోళన తగ్గుతుంది, నా శ్రమ ఫలిస్తుంది అన్నాడు మెల్లగా అడుగులు వేస్తూ. పాటించాలనే నాకు ఉంటుంది, కానీ ఆమె మాట సగంలోనే ఆగిపోవటంతో వెనుతిరిగి చూశాడు అతను. జయశ్రీ అధోవదనై కాలి బొటన వేలుతో నేల రాస్తూ నిలబడింది. కానీ ఏమిటి నీ అభ్యంతరం? జిజ్ఞాసాపూర్వకంగానే ప్రశ్నించాడు. ఏమీ లేదు, కానీ నేను పట్నం వెళ్ళాలి. వెళ్ళు. పట్నం పోవటం అంటే నాకు మాటలా? ఓ, కొత్తగా ఏమైనా కొనుక్కోవాలా? ఎవరినైనా పంపించి తెప్పించుకో. అంత ప్రయోజకులైన నౌకర్లు నాకెవరూ లేరు. కొద్ది నిమిషాలు ఆలోచించాడు శ్రీ నగేష్. మరేం చేద్దాం? మా మంగమ్మను తోడు తీసుకుని వెళ్ళి తెచ్చుకుంటావా? నా కారు ఇస్తాను. ఏం మాట్లాడవు? ఏదో చెయ్యొచ్చునులే ఉదాసీనంగా అనేసింది జయశ్రీ. ఆమె తిరిగి ఏదైనా మాట్లాడగలదనుకున్న అతడి అంచనా తప్పుగానే మారిపోయింది. తలంటి పోసుకున్న పొడుగాటి జుట్టును పాయలు పాయలుగా విభజించి ఒయ్యారంగా కొనగోళ్లతో చిక్కులు విడదీసుకుంటూ అక్కడ మరొక వ్యక్తి అస్తిత్వమే గుర్తించని దానిలా నిలిచిపోయింది. సరే, నేను వెళ్తున్నాను, మళ్ళీ రేపొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ప్రత్యుత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతున్న అతన్ని పరీక్షగా తిలకిస్తూ రకరకాల భావాలు పోటీ పడుతూ ఉండగా ప్రతిమలా నిలబడిపోయింది జయశ్రీ. వెధవ పని మనిషి మంగమ్మతో నేను ప్రయాణం చేస్తానా? ఏం, తాను అన్నిసార్లు పట్నం వెళ్ళాడే, తన వెంట రమ్మనకూడదు అనుకుని ఒక విధమైన రోషంతో చికాకెత్తిపోయింది ఆమె మనసు. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.